యొక్క కార్యక్రమంలో దేవుని గురించి గుడి చరిత్ర శివరాత్రి ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ రోజు దేవుని ఊరేగింపు కార్యక్రమం చేసుకొని ఆ తర్వాత తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం వరకు భక్తులు వస్తుంది. ప్లస్ అన్నదానము రాత్రికి భజన కూడా ఉంటుంది. రేపు ఉదయం స్వామివారికి అభిషేకం రేపు పొద్దున, తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, తర్వాత సాయంత్రం 5 గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత 9 గంటల నుండి అఖండ భజన, ఆ తర్వాత రాత్రికి 2 గంటలకు నందికోరలు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండం తర్వాత ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం ఈ 2 రోజులు జాతర జరుగుతుంది. ముఖ్యంగా గుడి యొక్క విశిష్టత చెప్పండి. ఈ గుడి 2 వాగులు కలిసి దగ్గర ఉన్నది కాబట్టి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఈ లింగము ఎప్పుడో పెద్దలకు మాకు కూడా దాని గురించి పెద్దగా తెలియదు, ఎప్పుడో ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ గుడి ప్రాముఖ్యత ఇక్కడ ఎవరికి తెలియదు ఫస్ట్. తర్వాత ఈ పూజపల్లి వాస్తవ్యులు సంగయ్య గుప్తా అని వాళ్ళకి ఇక్కడ వస్తుంది కాబట్టి పూజపల్లిలో వాళ్ళకి బాగా నమ్మకం కలిగి వాళ్ళు వచ్చి కానీ ఈ గుడి చూసి లింగం ఈ గుడి స్థాపించింది కూడా వాళ్ళే. ఈ గుడి స్థాపించిన తర్వాత అమ్మవారి ఆలయం స్థాపించడం, ఆ తర్వాత ఉన్న భక్తులు నవగ్రహాలను స్థాపించడం, తరచు కార్యక్రమాలను కొనసాగుతాయి. సార్ చెప్పండి సార్, ఇది పూర్వం నుంచి పురాతన కాలం నుంచి ఇక్కడి నుంచి భక్తులు ఇక్కడ వచ్చి పుణ్యస్నానం చేస్తారు, చేసి ఇక్కడ దేవుని దర్శించుకుంటారు. ఇప్పుడిప్పుడే కొంచెం గుళ్ళు అయినాయి, కొంచెం ఇక్కడ సిసి అయింది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా కొంచెం ఒక రోడ్డు, ఆ తర్వాత కొంచెం ఇక్కడ స్నానఘట్టాలు, తర్వాత కంపౌండాలు, లాట్రిన్ బాత్రూమ్లు ఇవన్నీ చేస్తే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా జాతర అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మా గ్రామ ప్రజల సహకారం ఉంటుంది, ఇంకా మా పెద్దల సహకారం ఉంటుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా, మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా దయ వచ్చి దీని మీద చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మా కూతురు కూడా విగ్రహాలు మొత్తం కళ్యాణ విగ్రహాలు కూడా ఆ చిన్న కూతురు సాగారెడ్డి ఇప్పించింది. ఆమె ఇక్కడ కూడా ఆ కళ్యాణం ఒకటికే జరుగుతుంది మంచిగా. సార్ చెప్పండి, ఈ యొక్క గుడి విషయం, ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా మీరు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తారు? ఫ్యూచర్ ఇంకా గుడిని ఎలా డెవలప్ చేస్తారు? గుడి గురించి మాకు నిజంగా కూడా చిన్నప్పటి నుంచి చూసినాం. కానీ చిన్నప్పుడు ఏం చేసినామంటే చిన్న నోట్లో విగ్రహం ఉండే ఒకటి భూమిలో అంటే భూమి నుంచి వెలిసిన లింగం. దాని గురించి చిత్ర ఎవరికి తెలియదు. కానీ పైడాలకు ఇష్ట తాత ఇక్కడ నుంచి పోతప్పుడు కానకడ పోతున్నాడు. పోతా ఇట్లా పోయేటప్పుడు ఇక్కడ ఆస్థానం చేసి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంతే. ఇక్కడ చాలా గొప్ప విశేషం ఉంది ఈ దేవునికి. ఎందుకంటే మన ఊళ్ళకి తక్కువ తెలుసు, కానీ చాలా మంది భక్తులు విన్నా నేను. కానకడ నుంచి ఇక్కడ బిజ్జారము కర్ణాటక నుంచి ఇక్కడ చాలా దూరంకి వెళ్ళి వస్తారు. అది ఏంటంటే ఈ భక్తుడు ఏంటంటే మన సంగయ్య గుప్తా, వాళ్ళ కుటుంబం మొత్తం హైదరాబాద్ వాళ్ళు కొల్లేపల్లి వాళ్ళకు అనిపించింది. వాళ్ళ ఇంటి దేవతరట గుడి అనిపించి వాళ్ళు కట్టినది, వాళ్ళ సొంతంతోనే కట్టిన గుడి. తర్వాత మేమేం చేసినాము, ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాము ఈ రోడ్డు లేక, చాలా అవస్థలు పడ్డా నేను. మేమంటే గ్రామ ప్రజలు నాకు అనిపించింది ఇట్లనే వేసి రోడ్ వేయాలి ఖచ్చితంగా అనిపించింది. గత 3 సంవత్సరాల కింద రోడ్డు ప్రారంభించడం, మట్టి రోడ్ వేసినాం, తర్వాత సిమెంట్ రోడ్ వేసినాం. మళ్ళీ పోయిన సంవత్సరం వాళ్ళందరూ కలిసి విక్రమ్ రెడ్డి మంజూరు చేపించి కొద్దిగా 30 లక్షల రోజు సిసి రోడ్ వేయించాం మొత్తం గుడి చుట్టూ. దానికంటే ముందు నేను ఫార్మేషన్ రోడ్ వేయించిన. ఇంకా కూడా మన ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి ఉండు కనుక ఈ గుడిని కళ్యాణ మండపం చేస్తే కళ్యాణాలు అవుతాయి. పెళ్లిళ్ళు ఇప్పటికే 2-3 పెళ్లిళ్ళు కూడా అయినాయి. ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది గుడికి. ఇక్కడ నుంచి పైడాల కొత్తలాబాద్ చాలా దూరం. గవర్నమెంట్ ఏమేమిందంటే ఇప్పటికీ ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక పెట్టాము. ఇక్కడ ఒకటి కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపాలు, టాయిలెట్స్, స్నానఘట్టాలు, ఇవన్నీ వాళ్ళకి ప్రపోజల్ పెట్టాము. త్వరలో వారం 10 రోజులు శాంక్షన్ వస్తుంది. దీనికి బీటీ రోడ్డు కూడా మంజూరైంది.
ఇటు రోడ్ ఒకటి ముఖ్యమంత్రి గారు బీటీ రోడ్డు కూడా మంజూరు చేసిండ్రు. అతి త్వరలో బీటీ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా అభివృద్ధి ఈ తర్వాత ఇక్కడ ఒకటి కళ్యాణ మండపం షెడ్ ఏర్పాటు చేయాలని మా ఆలోచన ఉంది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకరిస్తారు. మాకు తప్పకుండా ఇస్తారు. ప్రతిసారి శివస్వాములు ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఒకటి అటు ఇదైతారు ఒకటి ఏర్పాటు చేస్తే పెళ్ళిళ్ళు అయితే శివస్వాములు అందరికీ ఉండని కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళు ప్రతిసారి ఇక్కడ పెళ్లి చేస్తారు మంచిగా. 40 రోజులు ఇక్కడనే ఉంటారు వాళ్ళు. 10-20 మంది కమ్యూనిటీలో కూడా వచ్చింది. ఇంకొకటి ఈ ప్రాముఖ్యత ఏంటంటే వాగు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 3 వాగులు కలుస్తాయి ఇక్కడ. సన్నగడ్డలు ఏర్పాటు చేసి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చేదే కాక వాళ్ళ తర్వాత కళ్యాణాలు పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి ఇక్కడ. అంత మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఈరోజు నారాయణపేట జిల్లా కోడంగల్ కాన్స్టిట్యున్సీలోని గుండుమాల మండల ప్రాంతంలో ఉన్నటువంటి నిరుడిపల్లి విలేజ్లో త్రివేణి సంఘం 3 వాగులు కలిసేటటువంటి ప్లేస్లో కూడల సంగమేశ్వర ఆలయం ఇక్కడ ఆల్రెడీ రూపుదిద్దుకుంది. ఈ యొక్క విగ్రహం యొక్క ప్రశ్న చూస్తే ఇప్పుడు పూర్వకాలంలో చాలా రోజుల క్రితం ఇక్కడ చిన్న విగ్రహం ఉండి వాటి విగ్రహాన్ని వీళ్ళు పెద్ద మొత్తంలో డెవలప్ చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ నుంచి మున్ముందు పెద్ద మొత్తంలో ప్రభుత్వం యొక్క ఫండింగ్ నుంచి అదేవిధంగా దాతల నుంచి మేము పెద్ద మొత్తంలో డెవలప్ చేస్తామనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మన విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు రాజరెడ్డి గారు, అదేవిధంగా అనంతరెడ్డి ఇతర గారు, అదేవిధంగా మిగతా శేఖర్ రెడ్డి ఇలాంటి నాయకులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం శివరాత్రి అయినటువంటి 10 రోజుల తర్వాత ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని చేసి చెప్తున్నారు. ఈరోజు విగ్రహం యొక్క పల్లకి సేవ, రేపు వచ్చేసి అన్నదాన కార్యక్రమం అని చెప్పేసి ఈ పెద్దలు చెప్తారు. కాబట్టి ఇక గుడి డెవలప్మెంట్లో భాగంగా ఇంకా మున్ముందు దాతల ముందుకు వచ్చి ఒక డెవలప్మెంట్ కార్యంలో పాలు పంచుకోవాలని చేసి కోరుకుంటూ T9 న్యూస్ తోటి బాలరాజ్ గుణవాల్. ఒక బయట తీసుకుంటా ఇంటి